ఆ స్త్రీ అనబడేటువంటి తత్వానికి, అక్కడ జరిగేటువంటి విధానానికి, దానికి మనం ఇచ్చేటువంటి మర్యాద. పై ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది, ఆ ఊళ్ళో ఎక్కడైతే ఇదంతా కూడా జరుగుతుందో దానికి హరిక్షేత్రే కామరూపి అని అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రంలో చెప్తాం. హరిక్షేత్రం అంటాం ఆ గౌతిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా హరిక్షేత్రం. ఆ హరిక్షేత్రంలో సంవత్సరానికి జరిగేటువంటి 3 రోజుల కార్యక్రమం ఎలా అయితే అమ్మవారి విధానంలో చేస్తామో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అదే పద్ధతిని పాటిస్తుంది. వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారు, తెల్లటి బట్ట కట్టుకుని ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటారు. అంటే అమ్మవారికి ఎటువంటి నియమాన్ని మనం ఆపాదిస్తున్నామో అక్కడ కూడా వాళ్ళందరూ అదే నియమంలో ఉంటారు. అంటే అమ్మ అనేటువంటిది అక్కడ ఒక శక్తి స్వరూపంగా ఉంది. ఆ శక్తిని మనందరిలో ఉంచితేనేగా ఇంతమంది స్త్రీలను జగత్తుకి ఆధారమైన. కనుక స్త్రీలందరూ కూడా అమ్మవారిలా ఉండాలనేగా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ లలితా సహస్రనామాలన్నీ చదువుతూ ఉంటాం. లలితా సహస్రనామం చదివితే పుణ్యం రాదు, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి అమ్మవారిగా మారితే పుణ్యం వస్తుంది. పుణ్యము అంటే అమ్మవారిలా మారిపోతాం అంతే. ఆ మార్పు కావాలి మనుషుల్లో. ఆ మార్పు కోసమే ఇటువంటి ఆచార వ్యవహారాలు. దానికి రెస్పెక్ట్ ఇచ్చావా, ఎప్పటికప్పుడు మార్పు ప్రకృతిని అనుసరించి మనిషి యొక్క ఉన్నతిని అనుగ్రహిస్తూ ముందుకు వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే మార్పుని అడ్డంకి పెట్టి దాన్ని నూతనత్వం, లేకపోతే ఇప్పుడు సమాజ ఉద్ధరణ, ఇప్పుడు స్త్రీలు అలా లోపల ఉండక్కర్లేదు, బయటికి రావాలి అనేటువంటి విపరీతార్థాలతో ఉన్నావు. ఇదివరకు రోజుల్లో ఎప్పుడూ లేదు. మెనోపాజులు వస్తున్నాయి, పీసీఓడీలు వస్తున్నాయి, అన్ని సమస్యలు, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, డిప్రెషన్లు వస్తున్నాయి. ఇంతమంది మనుషులతో ఇంత చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో హిందూ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి మనకు కూడా డిప్రెషన్లు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, ఎక్కడ ఆగాలో తెలుసుకోవాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవాలి, ఎక్కడ మనం ఎలా ఉంటే మన వృద్ధికి అది సోపానం అవుతుందో తెలుసుకోవాలి. అదే అంబువాచి మేళలో హరిక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కామాఖ్య అమ్మవారు మనందరికీ మౌనంగా ఉంటూ ఇచ్చేటువంటి గుప్తమైనటువంటి రహస్యం. అమ్మ, ఇప్పుడు భక్తులు ఈ సమయంలో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారంటారు? ఆ అమ్మవారు అంటేనే అక్కడ ఎక్కువగా మంత్రాలకి సంబంధించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని గురించి. అమ్మ అంటేనే మంత్రం అని చెప్పుకున్నాం. మంత్రము అంటే అమ్మ యొక్క శక్తిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. అంతటి శక్తిని ఏం చేశారు, కొన్ని శ్లోకాల్లో పెట్టారు, శ్లోకాల నుంచి కొన్ని స్తోత్రాల్లో పెట్టారు. ఆ స్తోత్రాలలోంచి మనం పలకడానికి ఒక గురువు ఉండాలి అనబడేటువంటి ఒక బీజాక్షరాల్లో పెట్టారు. ఆ బీజాక్షరాలన్నింటినీ కనుక గురూపదేశంగా స్వీకరించి ఎవడైతే సాధనా మార్గంలో అమ్మ తత్వం వైపుకు వెళ్తూ ఉంటాడో, ఆ సాధనా మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఈ ప్రాంతానికి చేరుతారు. చేరి ఏం చేస్తారు, అమ్మ తనలో ఉండేటువంటి ఆ మూలతత్వం ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేస్తుంది. ఇక్కడ ఇంకా ఏ గుడిలోనూ మీకు అమ్మ యొక్క సాక్షిభూతమైనటువంటి నిజస్వరూపాన్ని దర్శించగలిగేటువంటి అవకాశం లేదు. ఒక రూపం ఉంటుంది, ఆ రూపాన్ని చూస్తావు, అమ్మవారు ఇవిడికి మహిమలు ఎక్కువ ఉన్నాయి, నమస్కారం చేస్తావు, ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి కథలు వింటూ ఉంటావు, అది నీకు అనుభూతిలోకి వచ్చేటువంటి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటావు. కానీ ఇక్కడేమవుతుంది, అమ్మవారు నేను ఉన్నానని తన నిజతత్వ స్వరూపాన్ని బయటికి బహిర్గతం చేస్తోంది అంబువాచి మేళాలో. కనుక ఆ తల్లిని అలా దర్శించుకునేందుకు ఆ ప్రాంతమంతా ఏ శక్తి క్షేత్రంగా ఉందో ఆ శక్తిని ఇంకాస్త ప్రవహింపచేస్తూ అది కళ్ళకు కట్టేటట్లుగా కనిపింపచేస్తూ ఉన్నటువంటి ఆ మూలతత్వాన్ని తెలుసుకోవడం కోసం ఈ బీజాక్షర సంయుతమైనటువంటి మంత్రాన్నంతటినీ కూడా అక్కడ ఉపాసన చేస్తారు. ప్రధానమైన పూజ అంటే మంత్రాలు అనబడేటువంటిది ఏ గురూపదేశం ఎవరిస్తే వాళ్ళ ఆ మంత్రం ఉంటుంది. అది 3 రకాల పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి దక్షిణాచారం, వామాచారం, దాంతోపాటు కౌళాచారం. ఈ 3 ఆచారాలలో కూడా శ్రేష్టమైనటువంటిది సమయాచారం అనబడేటువంటి దక్షిణాచారము, కౌళాచారం ఉన్నంతలో. వామాచారము కొంత మార్గం వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు అమ్మవారిని కొంత కాళీ పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి రీతుల్లో అమ్మవారి ఎదురుకుండా బలులు అనేటువంటి వాటిని ఇస్తూ ఉండడం, ఆ మూసేసినటువంటి తలుపులు ఎదురుకుండానే రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. ఆ వామాచార పద్ధతులు ఎవరికి అంటే ఆ గౌహతి ప్రాంతంలో అస్సాం చుట్టుపక్కల పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ వామాచార పద్ధతులతో గురూపదేశాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రమే. అలానే నువ్వు నీ దేశంలోంచి నీ దక్షిణాచారం నువ్వు పాటించేటువంటి గురూపదేశాలు స్వీకరించిన తర్వాత ఎటువంటి క్షేత్రంలో నువ్వు పుట్టావో అక్కడి నుంచి అటు వెళ్ళి మాత్రం నేను కూడా అలాగే చేస్తే నాకు వాళ్ళలాగా బోల్డ్ ఇవొస్తాయి అనుకుంటూ లోభించి లేకపోతే ఆశపడి అహంకారంతో చేస్తే మాత్రం నశించిపోతావు. కనుక అక్కడ జరిగేటువంటి పూజలు అక్కడ వాళ్ళ కోసం. నువ్వు చూస్తావా, కళ్ళు మూసుకుని అమ్మనే ధ్యానిస్తావా, ఈ జరుగుతున్నటువంటి దాంతో సంబంధం లేకుండా నువ్వు దక్షిణాచారంతో సమయాచారంతో అమ్మవారిని లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటూనో లేకపోతే త్రిశతి పారాయణ చేసుకుంటూనో ప్రశాంతమైనటువంటి చిత్తంతో అమ్మవారిని దర్శిస్తావో నీకు అటువంటి ఫలితం